హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియోలో అనపకాయలతో పితకపప్పు చారు ఎలా చేసుకోవాలని అయితే చూపించబోతున్నాను. సో ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి అయితే ఒక్క లైక్ ఇవ్వండి. ఇక్కడ నేను అనపకాయలు అయితే ఒలిచి నీళ్ళలో నానబెట్టి ఇలా పితికి పెట్టుకున్నానండి. ఇలా పితికి పెట్టుకోవడం వల్ల ఆ పొట్టు అనేది తీసేస్తే గ్యాస్ట్రిక్ అనేది ఉండదన్నమాట. సో ఇలా చేసి పెట్టేసుకొని దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. దీనికైతే ఫస్ట్ నేను ఉల్లిపాయ తీసుకున్నానండి. తర్వాత అల్లం వెల్లుల్లి తీసుకున్నాను. ఇక్కడ పండు మిర్చి అండి నేను ఒక 3 తీసుకున్నాను. తర్వాత బ్యాడగి మెంతికాయ ఒక 3, ఒక చిన్న టొమాటో తీసుకున్నానండి. చిన్నది తీసుకుంటే చాలు. తర్వాత ఎండి కొబ్బరి కొంచెం, పచ్చి కొబ్బరి కొంచెం, తర్వాత కొత్తిమీర, పుదీనా. సో ఈ ఇంగ్రీడియంట్స్ అనేది మీరు రెడీ చేసి పెట్టేసుకోండి ఒక ప్లేట్లో. ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ ఒక కడాయిలో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఉల్లిపాయలు యాడ్ చేస్తున్నానండి. మీరు కావాలి అంటే నార్మల్ ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఇవి ఉన్నాయి. టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ ఇందులో మెగ్నీషియం అనేది బాగా దొరుకుతుంది. అందుకే నేను ఇది తీసుకున్నాను. తర్వాత వెల్లుల్లి ఒక గడ్డ వేసుకున్నానండి. పండు మిర్చి ఒక 3 తీసుకున్నాను. తర్వాత బ్యాడగి మెంతికాయ ఒక 3 తీసుకున్నాను. అల్లం అనేది ఒక 2 ఇంచులు కట్ చేసి పెట్టుకున్నానండి. సో దాన్ని కూడా యాడ్ చేసేస్తున్నాను. వీటిని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. మీకు దొరికితే పండు మిర్చి వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. దొరకకపోతే ఎండుమిర్చి వాడుకోవచ్చు. బట్ పచ్చిమిర్చి బాగోదండి, పచ్చిమిర్చి వద్దు. ఎండుమిర్చి లేకపోతే పండు మిర్చి అనేది మీరు యూస్ చేయొచ్చు. సో దీన్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత టొమాటో యాడ్ చేస్తున్నాను. టొమాటో అయితే చాలా చిన్నది తీసుకోండి. ఒక లెమన్ సైజ్ ఉంటుంది కదా, అదైతే సరిపోతుంది. టొమాటోలో పులుపు అనేది ఉంటుంది కదండి, మసాలాలో పులుపు బాగోదు. సో అందుకే టొమాటో అనేది చిన్నది తీసుకున్నాను. టొమాటో బాగా స్మాష్ అయ్యేలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ పుట్నాల పప్పు ఒక 3 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, కొంచెం సోంపు, ఒక 1/2 టీ స్పూన్ గసగసాలు వేసి ఫ్రై చేసుకుంటానండి. సో ఇవి వేసుకోవడం వల్ల సాంబార్ అనేది ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ సాంబార్ స్పెషల్లీ దోశ, చపాతీ, రాగి సంగటికి బెస్ట్ కాంబినేషన్ అండి. చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీకు అనపకాయ దొరికితే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవి బాగా ఫ్రై చేసేసుకొని కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర అనేది వేసేసుకున్నాను. కొత్తిమీర నార్మల్గా మీకు ఒక కొంచెం వేసుకోండి. బట్ పుదీనా అనేది కొంచెమే తీసుకోండి. పుదీనా ఎక్కువ వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది డామినేట్ చేసేస్తుంది. తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇప్పుడు ఆఫ్ చేసేసి ఆ వేడికే ధనియాల పొడి అనేది వేస్తున్నాను. ధనియాల పొడి ఒక 4 టేబుల్ స్పూన్లు వేసుకున్నానండి. స్టవ్ ఆఫ్ చేసి వేసుకున్నాను. ఒక 4 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసుకొని ఆ వేడిలోనే ఫుల్ నేను బాగా కలిపేసుకున్నాను. ఇది బాగా ఇప్పుడు చల్లారాలండి మనకు. సో అందుకే నేను ఒక 5 మినిట్స్ వదిలేస్తాను. అది చల్లారేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొబ్బరి వేసుకుంటున్నానండి. నేను పచ్చి కొబ్బరి తర్వాత ఎండు కొబ్బరి 2 తీసుకున్నాను. సో పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి 2 కట్ చేసి వేసేసుకొని ఫస్ట్ కొబ్బరిని అయితే గ్రైండ్ చేసుకుంటున్నానండి. ఒకేసారి అంతా వేస్తే మనకు పేస్ట్ నున్నగా అయితే రాదు. అందుకే ఫస్ట్ నేను కొబ్బరి కొంచెం ఇలా మిక్సీ పట్టేసుకొని తర్వాత మనం ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి మసాలా, దాన్నంతా మిక్సీ గ్రైండర్లో యాడ్ చేసేస్తున్నాను. సో అదే కడాయిలో కొంచెం వాటర్ వేసి క్లీన్గా నేనంతా కలిపి ఇందులో వేసేసుకొని ఫైన్ పేస్ట్ అయితే చేసుకుంటానండి. మీరు అనపకాయ అనేది దొరికితే ఎక్కువగా ఏం చేసుకుంటారో అని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మేమైతే ఈ అనపకాయ ఇలా పితికి ఇందులో మిక్చర్ కూడా చేస్తాము. ఆ వీడియో కూడా నేను డెఫినెట్గా పోస్ట్ చేస్తాను. తర్వాత ఇక్కడ ఒక వంకాయ, 2 ఆలు, తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం ఆవాలు, ఒక బే లీఫ్ అయితే తీసుకున్నాను, పలావాకు. అని మన మెయిన్ ఇంగ్రీడియంట్ చూపించాను కదా ఇప్పుడు పితికిన బ్యాళ్ళు, దాన్ని కూడా తీసి పెట్టేసుకున్నాను. ఇక్కడ ఒక కడాయి పెట్టుకొని అందులో
ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆవాలు యాడ్ చేస్తున్నాను. ఆవాలు యాడ్ చేసి బాగా చిటపట ఆడిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కుదిరితే పచ్చిగా ఉన్నది తీసుకోండి. సో ఫ్లేవర్ అనేది బాగుంటుంది. తర్వాత ఒక పలావాకు వేసుకుంటున్నాను ఆయిల్లో. ఇప్పుడు మనం పితికి పెట్టుకున్నాం కదండి ఆ గింజలు అనేవి, సో వాటిని వాటర్లో క్లీన్గా కడిగి వేసేసుకుంటున్నాను. ఇవి ఆయిల్లో కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి. సో అందుకే ఫస్ట్ నేను ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్నాం కదండి వెజిటేబుల్స్, వాటిని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటాను. మీరు కావాలి అంటే ఈ ప్రాసెస్ అంతా కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి. అయితే కుక్కర్లో చేసుకునేటప్పుడు ఆ గింజలు అన్నవి చాలా మెత్తగా అయిపోయి నున్నగా అయిపోతాయి. సో అందుకే నేనైతే ఇలా ఒక గిన్నెలో చేసుకుంటున్నాను. ఇప్పుడు ఉప్పు వేసి అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుంటానండి. కావాలంటే మీరు సాంబార్కి వాటర్ వేసుకునేటప్పుడు రుచి చూసి కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో అందుకే నేను ఇప్పుడు కొంచెం వేసి క్లీన్గా మిక్స్ చేసేసుకున్నాను. ఆయిల్లో కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి మసాలా, దాన్ని కూడా వేసుకుంటున్నాను. ఈ మసాలా వేసిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేయకూడదండి. ఈ మసాలా అనేది ఆయిల్లో కొంచెం బాగా ఫ్రై అవ్వాలి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ నేనైతే దోశకి చేస్తున్నానండి ఈ సాంబార్, అందుకే నాకు కొంచెం వాటర్ కన్సిస్టెన్సీలో కావాలి. చపాతీ చేసుకునే వాళ్ళు కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో పెట్టుకోవచ్చు. చపాతీకి చాలా బాగుంటుంది అలా థిక్గా పెట్టుకుంటే. ఇలా నేను ఆయిల్లో కొంచెం బాగా మసాలా ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకుంటానండి. ఆ మిక్సీ జార్లోనే వాటర్ వేసుకున్నాను. తర్వాత నాకు ఇంకొంచెం వాటర్ పడుతుంది, సో అందుకే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. చపాతీ కావాలి అంటే కొంచెం కన్సిస్టెన్సీ అనేది థిక్గా పెట్టుకోండి. నేను చేస్తున్న ఈ సాంబార్ అనేది ఇప్పుడు దోశ లేకపోతే రాగి సంగటికి చాలా బాగుంటుంది. అంతా ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకున్నానండి. ఇది బాగా బాయిల్ అవ్వాలి. ఇప్పుడు ఇంత వాటర్గా ఉంది కదండి, కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా. బాయిల్ అయిన తర్వాత ఇది ఇంకా కొంచెం థిక్గా అయితే ఉంటుంది. చూపిస్తాను చూడండి ఇప్పుడు వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉంది అని చెప్పేసి మీకు. సో చూస్తున్నారు కదా ఇలా ఉంది. బట్ బాయిల్ అయిన తర్వాత ఇది ఇంకా కొంచెం థిక్గా అయితే వస్తుంది. ఇలా బాగా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు చికెన్ మసాలా అనేది యాడ్ చేసుకోవాలండి. చికెన్ మసాలా యాడ్ చేయడం వల్ల సాంబార్ అనేది టేస్ట్ బాగుంటుంది. సో కొంచెం చికెన్ మసాలా కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇన్ కేస్ కావాలి అంటే చికెన్ మసాలా ఆప్షన్ స్కిప్ చేయొచ్చండి మీరు. సో ఇదండి, ఈ వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకైతే ఒక్క లైక్ ఇవ్వండి. ఈ వీడియో కన్నా ముందు ఉసిరికాయతో ఎలా చట్నీ చేసుకోవాలనే ఒక వీడియో కూడా అప్లోడ్ చేశానండి. డెఫినెట్గా ఆ వీడియో కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా కుదిరింది ఆ పచ్చడి అనేది, ఉసిరికాయ పచ్చడి అనేది. దాన్ని కూడా నేను ఎండ్ స్క్రీన్లో అయితే ఇస్తాను. అండ్ ఇదండి వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.